జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా భారతదేశానికి మద్దతుగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గారు రంగంలోకి దిగినారు ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు అంటే తెలియని వాళ్ళు ఈ ప్రపంచంలోనే ఉండరు అంటే ఎంత మాత్రం కూడా ఆశ్చర్యలే ముఖ్యంగా జిహాదీగాళ్లకు ఈ బెంజమిన్ నెతన్యాహు అంటే ఉత్సాహ తీవ్రవాద సంస్థలు కూడా ఈ బెంజమిన్ నెతన్యాహు పేరు వింటే అంటే భయపడిపోతాయి హడలెత్తిపోతాయి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏ విషయంలోనైనా సరే కొంచెం ముందు వెనక ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటారు ఏమే కానీ ఈ బెంజమిన్ నెతన్యాహు మాత్రం అవేమీ అస్సలు ఆలోచించడు దెబ్బ కొడితే ఎవరైనా సరే అబ్బా అనాల్సిందే అట్టుంటుంది గాజా విషయంలో కానీ హమాస్ తీవ్రవాదుల విషయంలో కానీ హెజ్బుల్లా తీవ్రవాదుల విషయంలో కానీ ఇరాన్ విషయంలో కానీ హైతీల విషయంలో కానీ ఏమే బెంజమిన్ నెతన్యాహు చూపిస్తున్నటువంటి పోరాట పటిమకు వీళ్ళంతా కూడా ఏలంగా గులాంగిరి చేయాల్సిందే ఆ మాదిరి ఉన్నదన్నమాట అమెరికాతో సహా ప్రపంచం మొత్తం కూడా ఎదురు తిరిగినప్పటికీ తాను చేయాల్సింది చేసి చూపిస్తున్నాడు బెంజమిన్ నెతన్యాహు ఇప్పుడు గాజా మొత్తాన్ని కూడా ఈ తీవ్రవాదుల కబంధ హస్తాల నుంచి విడిపించి గాజా మొత్తాన్ని కూడా ఆక్రమించుకుంటున్నాడు ఇక ఈ బెంజమిన్ నెతన్యాహు మనకు మన దేశానికి మంచి మిత్రుడు బాగా కావాల్సినాడు ఈయనకు మన దేశమన్న ప్రధాని మోడీ గారన్న గొప్ప గౌరవ మర్యాదలు అయితే ఉన్నాయి అలాగే ఈ బెంజమిన్ నెతన్యాహు అమెరికా కూడా బాగా కావాల్సినటువంటి వ్యక్తి అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ కూడా సన్నిహితుడు అనమాట ఏమే అయితే ప్రస్తుతం అమెరికాకు మన భారతదేశానికి మధ్యన ఈ వాణిజ్య యుద్ధం జరుగుతున్న సంగతి మీకు అందరికీ తెలిసిందే రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేస్తామని అలాగే ఆపరేషన్ సింధూర్ను నిలిపేసేటువంటి క్రెడిట్ తనకి ఇవ్వలేదన్న కక్షతో ఏదా మన దేశం మీద 2 విడతలుగా 50% పన్నులనైతే ఈ ట్రంప్ విధించే సంగతి మీకు అందరికీ తెలిసిందే దానికి కౌంటర్గా మన భారతదేశం కూడా 60,000 కోట్ల రూపాయలతో కొనుగోలు చేయాలనుకున్నటువంటి F-35 యుద్ధ విమానాల ఒప్పందాన్ని అలాగే 30,000 కోట్ల విలువైనటువంటి P-8I ఎయిర్ క్రాఫ్ట్ల ఒప్పందాన్ని అలాగే 2,000 కోట్ల విలువ చేసేటటువంటి జావెలిన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ ఒప్పందాన్ని హోల్డ్లో పెట్టారు అంటే ఆపేసినారనమాట అంటే అమెరికా నుంచి 92,000 కోట్లతో కొనుగోలు చేయాలనుకున్నటువంటి ఆయుధాలను కొనకుండా ఈ ఒప్పందాలన్నింటినీ కూడా నిలిపేశారు దీంతో మీ ఎంతో చూస్తామని చెప్పేసి భారత్ పైన మరిన్ని పన్నులు విధిస్తానంటూ ఈ డొనాల్డ్ ట్రంప్ గోల చేస్తాడు కాకి మాదిరి ఏమే తెల్ల కాకి అన్నమాట అట్లా దీంతో అమెరికా భారతదేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఎప్పుడూ లేనంతగా దెబ్బతినిపోయినాయి సరిగ్గా ఈ సమయంలోనే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగినాడు ఈ సందర్భంగా బెంజమిన్ నెతన్యాహు మీడియాతో మాట్లాడుతా అమెరికా భారతదేశాలు రెండు కూడా మాకు మిత్రదేశాలే అది కూడా అత్యంత సన్నిహితమైనటువంటి మిత్రదేశాలు మేము ముగ్గురం కూడా తీవ్రవాదం పైన రాజీ లేని పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళమే అని మాట్లాడినాడు ఇక్కడ క్లారిటీ ఇస్తా ఏంటంటే వీడు అమెరికా వాడు కూడా ఏం మాట్లాడుతూ ఉన్నాడే మేము అసలు ఈ టెర్రరిజాన్ని అసలు మేము సహించము వాళ్ళు ప్రోత్సహించము అది ఇది అని చెప్పి మాట్లాడినాడు కదా సిగ్గు లజ్జా లేకుండా ఈ పాకిస్తాన్కి ఎట్లా సపోర్ట్ చేస్తాను మరి వాళ్ళకి ఆయుధాలను అందిస్తే వాళ్ళకి ఆయుధాలు ఇచ్చినారంటే దాని అర్థం అయిపోయి టెర్రరిస్టుల చేతల్లో ఉన్నట్టే ఇప్పుడు మొన్న ఆపరేషన్ సింధూర్ టైంలో మనోళ్ళు భారతీయ సేనలో పోయి వంగబెట్టి మింగిబారి దొబ్బినారు ఎవరిని వీళ్ళందరినీ కూడా టెర్రరిస్టులు పాకిస్తాన్ టెర్రరిస్టులే వాళ్ళ అంత్యక్రియల్లో పాల్గొనింది ఎవరు పాకిస్తాన్ ఆర్మీ ఇంకా పాకిస్తాన్ ఆర్మీ చేతికి ఇస్తేనేమి టెర్రరిస్టుల చేతికి ఇస్తేనేమి ఆయుధాలు కానీ ఈ అమెరికా వాడిస్తాను వాళ్ళ చేతికే కదా పైగా మొన్న ఇవుడు ఈ ఆసిఫ్ మునీర్ గారిని వైట్ హౌస్లో పిలిపించుకొని మరీ వాటితో లంచ్ చేసి వాటితో మంతనాలన్నీ కూడా వేసినాడు కాదు కడుపు అన్నం తిన్నట్ట ఇలా ఇంకేమన్నా తిన్నట్ట వీళ్ళు టెర్రరిజాన్ని ప్రోత్సహించినట్ట వ్యతిరేకంగా ఫైట్ చేసేట మీరు కూడా ఒకసారి ఆలోచించండి వాళ్ళకి ఫండ్స్ ఇస్తే ఉచితంగా పైగా వాళ్ళకి ఆయుధాలు ఇస్తే వాళ్ళకి అప్పులు ఇప్పిస్తే ఇన్ని చేస్తూ ఉంటే అది కూడా ప్రపంచంలోనే టాప్ టెర్రరిస్ట్ దేశానికి ఎట్లా అసలు వాళ్ళు ఆడయ్యా స్వామి టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు అది చెప్పాలంటే ఇంక మామూలు మాటలు కాదు వీళ్ళ మామూలుగా మాట్లాడకూడదు అంత లంగాగాడాడు ఏంది ఇదంతా తప్పు ఈ మాట అయితే నేను ఒప్పుకోను ఇకపోతే ఈ బెంజమిన్ నెతన్యాహు మాట్లాడతా మా 3 దేశాలు కూడా సహజ మిత్ర దేశాలు అటువంటిది ఇప్పుడు భారత అమెరికా దేశాల మధ్యన ఈ విధంగా వాణిజ్య యుద్ధం జరగడం అనేది మంచిదైతే కాదు దీని మూలంగా 2 దేశాల మధ్యన కూడా సంబంధాలు అనేటివి పూర్తిగా దెబ్బతింటాయి అది ఈ ప్రపంచానికే మంచిది కాదు అది తీవ్రవాదులకు తీవ్రవాదానికి
ఊతమిచ్చినట్టు అవుతుంది. అందుకే నేను రంగంలోకి దిగాల్సి వస్తుందని చెప్పేసి ఈ బెంజమిన్ నెతన్యాహు మాట్లాడినాడు. సరే, నీ ఉద్దేశం మంచిదే కావచ్చు, ఆ వల్ల ఉండేవాడు కూడా వాడికి కూడా అది ఉండాలి కదా దిమాగ్ అనేది. దాంట్లో అసలు గుజ్జే ఉండేది కనపడ్డంలే. ముందేదో అంత ఎంత ఉండదనుకుంటా ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఏం తాగినాడో ఏం చేసినాడో తెలియదు, కానీ అది ఆవిరైపోయినట్టున్నది. ఆ లోపల ఉండే గుజ్జు అట్టున్నది పరిస్థితి. ఇకపోతే ఈ బెంజమిన్ నెతన్యాహు మాట్లాడతా, డొనాల్డ్ ట్రంప్ను ఏ విధంగా డీల్ చేయాలో నేను భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి చెప్తా. ప్రధాని మోడీ అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు కూడా నాకు ప్రియ మిత్రులే. నాకు ఇద్దరి స్వభావం ఎలాంటిదో తెలుసు. ఇద్దరు కూడా మొండి మనుషులే అని మాట్లాడారు. ఇక్కడ ఒక మాట, నరేంద్ర మోడీ గారు మొండోడే, నేను కాదనడంలే, 100% నేను ఒప్పుకుంటా కూడా. అంటే ఆ విధంగా ఉండాలి కొన్ని విషయాల్లో. కానీ ఈ మాట చేయలేదే. ఇప్పుడు మోడీ గారు ఏ దేశాన్నైనా అనవసరంగా అన్యాయంగా ఎవరినైనా ఇబ్బంది పెట్టాడా? ఎవరైనా భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తే వాళ్ళు కౌంటర్ అటాక్ ఇస్తారు, అంతేగాని వీళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టడం లే. అవునా కదా? మరి ఇక్కడ ట్రంప్ గారు చేస్తుంది ఏంది, ఏం చేస్తుంది అంటాలే. ఇకపోతే ఈయన గారు మాట్లాడడం, ఎవరు బెంజమిన్ నెతన్యాహు మాట్లాడడం, డొనాల్డ్ ట్రంప్తో వ్యవహరించే విషయంలో నేను ప్రధాని మోడీ గారికి కొన్ని సలహాలు సూచనలు అయితే ఇస్తా. ట్రంప్ను ఏ విధంగా డీల్ చేయాలా, ఎలా కూల్ చేయాలన్న విషయంలో నాకు బాగా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. డొనాల్డ్ ట్రంప్ కొన్ని విషయాల్లో కఠినంగా ఉన్నా కొన్ని విషయాల్లో తేలిగ్గా లొంగిపోతాడని మాట్లాడినాడు. ఇక్కడ నా దృష్టిలో ఏంటంటే మోడీ గారికి ఒకరి దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఆయన ప్రపంచ నాయకుడు, గ్లోబల్ లీడరు. ఆయనకు తెలియదా ఈ ట్రంప్ మెంటాలిటీ ఎట్టాడిది, అతను ఎట్లా డీల్ చేయాలా, ఎట్లా ఏందనేది ఆయన తెలియకుండానే ఉండదా? ఇప్పుడు నేను నేర్పించేదానికి మనలో మన మాటలేదు. సరే, కాబట్టి ఈ విషయాలన్నీ కూడా నేను ప్రధాని మోడీ గారికి ప్రత్యేకంగా తెలియజేస్తాను. అదేవిధంగా భారత్ అమెరికాల మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నం చేస్తానని మాట్లాడినాడు. ఎవరు? ఇజ్రాయెల్ ప్రధాని. ఈ రెండు దేశాల మధ్య మళ్ళీ స్నేహ సంబంధాలు మెరుగుపడేలా ప్రయత్నిస్తానంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలియజేశాడనమాట. తద్వారా పరోక్షంగా భారత్కు తన మద్దతునైతే తెలియజేశాడు. ఇక ఏం జరుగుతుందో చూడాలా. సరే, ఈ బెంజమిన్ నెతన్యాహు మన దేశం అంటే గౌరవం ఉండాలి, మోడీ గారంటే ఇష్టం ఉండదు కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నాడో అని అనుకుందాం. తప్పేంలే, ప్రయత్నం చేయొచ్చు. కానీ చెప్పా కదా, ఇప్పుడు చప్పట్లు కావాలంటే ఒక చేత్తోనే ఊపితే ఏమొచ్చాది? ఆవల్లోడు కూడా సహకరించాలి కదా. ఓడేమో మెంటల్ ముండాకుడికి అయిపోయా. కనీసం చెప్పా కదా, అది ఉండదో లేదో అన్నట్టు ప్రవర్తిస్తున్నాడు. ఇంకా అలాంటి వాడితో ఏం చేస్తాం మనం? అది విషయం అయితే చూద్దాం ఏం జరుగుతుందో. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.